ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఖడ్గమాల మొత్తం మనం అన్ని ఆవరణల గురించి తెలుసుకున్నాం కదండి. అది సాధన చేసుకున్నాం 1-2 క్లాసెస్లో. ఇవాళ ఫలశ్రుతి మొదలు పెట్టుకుందాము. ఇవాళ ఇంకొక క్లాసు 2 క్లాసెస్లో ఫలశ్రుతి పూర్తి చేసుకుని తర్వాత కొన్ని ప్రాక్టీస్ సెషన్స్ తీసుకుందాం. ఫలశ్రుతిలోని మొదటి శ్లోకం, ఏషా విద్య మహాసిద్ధిదాయిని స్మృతి మాత్రతః. స్మృతి, శృతి అనకూడదు, మా వృత్తం 2 ఒత్తులు ఉన్నాయి దానికి. స్మృతి మాత్రతః అగ్నివాత మహాక్షోభే రాజా రాష్ట్రస్య విప్లవే. రాజా దీర్ఘం ఉందండి. రాజా రాష్ట్రస్య విప్లవే ఏషా విద్య మహాసిద్ధిదాయిని స్మృతి మాత్రతః అగ్నివాత మహాక్షోభే రాజా రాష్ట్రస్య విప్లవే. ఏషా విద్య అంటే ఇటువంటి విద్యని స్మృతి మాత్రతః అంటే స్మృతి చేసుకున్నంత మాత్రానే, అంటే ఏవో పారాయణలాగా చేయాల్సిన అవసరం లేకుండా కూడా స్మృతి చేసినంత మాత్రానే మహాసిద్ధిదాయిని. మనం అణిమా సిద్ధి, లగిమా సిద్ధి, ఎన్నో సిద్ధుల గురించి తెలుసుకున్నాం కదా. సో అటువంటి సిద్ధులన్నిటినీ ప్రసాదించేటువంటి శక్తి కాబట్టి మహాసిద్ధిదాయిని అగ్నివాత మహాక్షోభే రాజా రాష్ట్రస్య విప్లవే. సో అగ్ని వాతము ఇటువంటి బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయంట. రాజా రాష్ట్రస్య విప్లవే అంటే రాజా రాష్ట్రం అని ఎందుకు చెప్పారంటే ఒకప్పుడు రాజరికమే ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశంగా పెట్టుకుని ఇందులో చెప్పారు. సో అటువంటి రాజ్య సంబంధితమైన సమస్యలు, బాధలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవన్నీ తొలగిపోతాయి. ఏషా విద్య మహాసిద్ధిదాయని అంటే ఇంత సిద్ధిప్రదాయకరమైనటువంటి గొప్పదైన విద్య ఏదైతే ఉందో దాన్ని స్మృతి మాత్రతః స్మృతి చేసుకున్నంత మాత్రానే, తలుచుకున్నా మనస్సులో భావనలో దానిని చదువుకున్నా చేసినా కూడా అగ్నివాత మహాక్షోభే రాజా రాష్ట్రస్య విప్లవే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. రాజ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయని ఈ శ్లోకంలో అర్థం వస్తుంది. తర్వాత లుంఠనే తస్కర భయే సంగ్రామే సలిలప్లవే సముద్రయాన విక్షోభే భూత ప్రేతాదికే భయే. భూత ప్రేతాదికే అని చదివేటప్పుడు భూత చదువుతూనే, ప్రేతాలో సంయుక్తాక్షరం కాబట్టి భూత చదువుతూనే పకారాన్ని తీసుకోవాలి. భూత ప్రేతాదికే భయే లుంఠనే తస్కర భయే సంగ్రామే సలిలప్లవే సముద్రయాన విక్షోభే భూత ప్రేతాదికే భయే అంటే దొంగతనం జరుగుతుందేమో, దోపిడీ జరుగుతుందేమో అనేటువంటి భయాలు, సంగ్రామము యుద్ధానికి సంబంధించిన కష్టం గాని, అంటే పోరులో సంభవించే లాభ నష్టాలు, జయాపజయాలు ఏవైనా సరే. సలిలప్లవే మనకి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి కదా, వరదలు ఇలాంటివన్నీ కూడా, వాటి నుంచి కూడా ఉపశమనం. సముద్రయాన విక్షోభే సముద్ర ప్రయాణం అనేది ఎప్పుడు కూడా కఠినమైన ప్రయాణం ఒకప్పుడు. ఇప్పుడంటే అడ్వాన్స్డ్ మెషిన్స్, షిప్స్ చాలా వచ్చాయనుకోండి. సో అటువంటి క్లిష్టతరమైన సముద్రయానంలో మనం ఎదుర్కోవాల్సి వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయని. భూత ప్రేతాదికే భయే భూత ప్రేతాలకు సంబంధించిన భయాలు ఏవైతే ఉంటే అవి కూడా తొలగిపోతాయని చెప్తున్నారనమాట. లుంఠనే తస్కర భయే సంగ్రామే సలిలప్లవే సముద్రయాన విక్షోభే భూత ప్రేతాదికే భయే. ఇటువంటి అన్ని రకాల సంకటాలు, భయాలు అన్ని కూడా ఖడ్గమాల స్తోత్రం పఠించినంత మాత్రంగానే తొలగిపోతాయి అని చెప్పడం అన్నమాట. తర్వాత అపస్మార జ్వర వ్యాధి మృత్యుక్షామాదిజే భయే. అపస్మార ఇది మొత్తం కూడా మనం బ్రేక్ చేయకుండా చదవాల్సి ఉంటుందండి. అపస్మార జ్వర ఇక్కడ కూడా అఘాత ప్రయోగం సంయుక్తాక్షరం వచ్చింది కాబట్టి అపస్మార జ్వర వ్యాధి మృత్యుక్షామాది. మృత్యుక్షామాది అని చదవకూడదు. మృత్యు చదువుతూనే క్షాలోని కకారం తీసుకోవాలి. మృత్యుక్షామాదిజే భయే శాకినీ పూతన యక్ష రక్ష కూష్మాండజే భయే. శాకినీ పూతనా యక్ష రక్ష విసర్గ ఉంది కాబట్టి రక్ష కూష్మాండజే భయే
శాకిని, పూతన, యక్ష రాక్షసులు, కూష్మాండ ఈ రాక్షస జాతిని అంతరి నుంచి కూడా మనకి ఆ భయభ్రాంతులు ఏవైతే కలుగుతాయో అవన్నీ కూడా అంటే అటువంటి భూతాల వల్ల మనం కలిగే రాక్షసుల వల్ల కలిగే భయాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అపస్మార అంటే మన కాన్షియస్ లేదు, ఒక్కొక్కసారి మనకి మూర్ఛ వస్తుంది కదా, మూర్ఛ, జ్వరము శారీరకంగా, వ్యాధి, మృత్యుక్షామాది మరణానికి సంబంధించినటువంటి శరీర క్షామం ఏదైతే ఉందో అంటే శరీరానికి కలిగే వ్యాధులు, ఇలాంటివన్నీ అన్ని రకాల వ్యాధుల నుంచి కూడా ఉపశమనం. క్షామము అంటే క్షీణించటం లాగా కదా, సో మృత్యు కారణమైనటువంటి క్షీణత ఏదైతే శరీరానికి సంభవించే అవకాశం ఉంటుందో అవన్నీ కూడా, ఆ భయాలన్నీ కూడా తొలగిపోతాయి. అపస్మార జ్వర వ్యాధి మృత్యు క్షామాదిజే భయే శాకిని, పూతన, యక్ష రక్ష కూష్మాండజే భయే. తర్వాత మిత్రభేదే గ్రహభయే వ్యసనేష్వాభిచారికే అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః. ఇక్కడ మాలామంత్రం తర్వాత అనుస్వరం నాసిక ద్వారా వకారం తీసుకుందాం, సున్నా సకారం ఉంది కాబట్టి మాలామంత్రం స్మరేన్నరః. ఈ మాలామంత్రాన్ని స్మరించిన నరులందరికీ కూడా ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎటువంటి సమస్యలు ఇంకా అంటే మిత్రభేదే అంటే స్నేహితుల మధ్య ఎటువంటి తగులు ఏవైనా వస్తే తొలగిపోతాయట. గ్రహభయే గ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయట. వ్యసనాలకు అలవాటు పడిన వాళ్ళకి దాని నుంచి విముక్తి. వ్యసనేషే వ్యభిచారికే వేశ్యవృత్తిలో ఉన్న వాళ్ళకు కూడా విముక్తి కలుగుతుంది. అన్యేష్ అంటే ఇంకా వివిధ రకాలైనటువంటి చ దోషేషు మిగిలిన దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మాలామంత్రం స్మరేన్నరః. ఏ నరులైతే ఈ మాలామంత్రాన్ని స్మరిస్తారో వారికి ఈ దోషాలేమి అంటవు, వాటి వల్ల జరిగే ఇబ్బందులేవి కూడా వాళ్ళ దరికి చేరవు అని చెప్పడం అన్నమాట. ఎన్ని శ్లోకాలు అయ్యాయి మనకి? 4 శ్లోకాలు అయ్యాయి. తర్వాత ఈ శ్లోకం మనం ధ్యానంలో కూడా చూసాం కదా. తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్తా భవిష్యతి. ఎవరైతే ఇటువంటి గొప్పదైనటువంటి ఖడ్గాన్ని ధరించి ఉన్నారో తమ చేతుల్లో, ఏన హస్తస్థితేన వై ఎవరి చేతుల్లో అయితే ఈ ఖడ్గం ఉంటుందో, ఎవరైతే ధరించి ఉన్నారో వారికి అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్తా భవిష్యతి. ఈ అష్టాదశ మహాద్వీపాలన్నిటికీ కూడా సామ్రాట్ అంటే చక్రవర్తి అవ్వడం అనేది తథ్యం, తప్పకుండా జరుగుతుంది అని చెప్పడం. సో ఇక్కడ అష్టాదశ మహాద్వీపాలు అనగానే మనం మొదట చెప్పుకున్నట్టే ఏ అష్టైశ్వర్యాలకో మణిమాణిక్యాలకో రత్న వైఢూర్యాలకో సంబంధించినది కాదండి. పంచేంద్రియాలు, పంచ తన్మాత్రలు ఇవి మనం తీసుకోవాల్సింది. త్రిగుణములు వీటన్నిటిని కలిపి మనం అష్టాదశంగా అంటే 18 రకాలుగా తీసుకోవాలి. అటువంటి మహాద్వీపాలన్నిటినీ కూడా ఆధిపత్యం వహించేవాళ్ళు. అంటే ఇంకా అవేవి మన పంచేంద్రియాలు కావచ్చు, పంచ తన్మాత్రలు కావచ్చు, పంచభూతాలు కావచ్చు, ఏవైనా సరే అవి మన మీద ఆధిపత్యం చూపడం ఎప్పటి వరకు జరిగితే, ఎప్పుడైతే ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని స్మరించడం పఠించడం మొదలు పెడుతున్నామో అప్పటి నుండి కూడా వాటి ఆధిపత్య పోరు మన మీద జరగకుండా మనం వాటిని అధిష్ఠించే స్థాయికి అంటే వాటిని మనం శాసించే స్థాయికి ఒక సాధకుని యొక్క స్థితి మారిపోతుంది. వారికి అటువంటి శక్తి ప్రాప్తి జరుగుతుంది అని చెప్పడం అనమాట. సో తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్తా భవిష్యతి. తర్వాత సర్వోపద్రవనిర్ముక్త సాక్షాత్ శివమయో భవేత్. సాక్షాత్ శివ అనేది శివ అన్న పదానికి సంధి కలవడం వల్ల శకారం చకారమైందండి. సాక్షాత్ శివం అయో భవేత్ అన్నమాట. సాక్షాత్ శివమయో భవేత్. ఆపత్కాలే నిత్య పూజాం విస్తారాత్ కర్తుమారభేత్. అంటే ఎవరైతే ఆపత్కాలంలో నిత్య పూజలో విస్తారాత్ కర్తుమారభేత్ విస్తారంగా ఈ ఖడ్గమాలను పూజించటం ప్రారంభిస్తారో వారికి సర్వోపద్ర వినిర్ముక్త. ఇక్కడ వకారానికి గుణి ఉండాలండి, పోయింది మన పీడిఎఫ్ లో, మరి మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ లో చూసుకోండి. అన్ని ఉపద్రవాల నుంచి విముక్తి కలిగి సాక్షాత్ శివమయో భవేత్, శివ సాన్నిధ్యం పొందొచ్చు. ఆ శివుడి
సాక్షాత్కారం వాడికి ప్రాప్తిస్తుంది. ఎందుకంటే శివశక్తి రూపాలు ఒకటే అనే కదా మనం తెలుసుకుంటూ వచ్చాం. కాబట్టి ఇలా ఎవరైతే ఆ స్తుతిని, శక్తి స్తుతిని నిత్య పూజలో భాగంగా అన్ని కష్ట సమయాల్లోనూ వదిలిపెట్టకుండా విస్తారంగా ఎవరైతే చేయడం మొదలు పెడతారో, చేస్తూ ఉంటారో, వారికి అన్ని ఉపద్రవాల నుండి విముక్తి కలిగి వారికి శివ సాన్నిధ్యం లేదా శివ కటాక్షం, శివ సాక్షాత్కారం జరిగే అవకాశం ఉంది, జరుగుతుంది అని చెప్పడం అన్నమాట. ఏకవారం జపధ్యానం సర్వ పూజా ఫలం లభేత్. ఇక్కడ సర్వ పూజా ఫలం లభేత్ మనం చెప్పుకున్నాం. అనుస్వరం తర్వాత లకారం వస్తే అనుస్వరం కూడా నాసిక ద్వారా లకార ఉచ్చారణ, కాబట్టి సర్వ పూజా ఫలం లభేత్ అని చదవాలి. నవావరణ దేవీనా లలితాయా మహౌజన. ఏకవారం జపధ్యానం, ఒక వారం జపించినంత మాత్రానే లేదా ధ్యానించినంత మాత్రానే సర్వ పూజా ఫలం లభేత్, అన్ని పూజల ఫలితాలు లభిస్తాయి. నవావరణ దేవీనాన్ లలితా మహౌజన, ఎందుకు అంటే అన్ని నవావరణలో ఉన్న శక్తి రూపాలతో పాటు ఆ లలితాదేవి అందరి యొక్క కటాక్షాలు, కృపా కటాక్షాలు మెండుగా ఆ సాధకుని మీద ఉంటాయి. కాబట్టి ఒక వారం ధ్యానించినంత మాత్రానే, ఖడ్గమాలకి ధ్యానాన్నే ఎక్కువగా రిఫర్ చేస్తున్నారండి పూజా విధానం కంటే కూడా. జపము ధ్యానము ఏకాగ్ర చిత్తమైన మనస్సుతో కూర్చొని ఏకవారం మన నెక్స్ట్ శ్లోకంలో అదే ఉంటది, ఏకత్ర గణనారూపో వేద వేదాంగ గోచర అని. సో ఇలా ధ్యానంలో ఎవరైతే ఖడ్గమాలని నిత్యం పూజించగలుగుతారో లేదా స్మరించగలుగుతారో వారికి అన్ని పూజలు చేసిన ఫలితం లభిస్తుంది. నవావరణంలో ఉన్నటువంటి దేవతల యొక్క కరుణా కటాక్షాలు ఉంటాయి మెండుగా అని చెప్పడం అనమాట. సో ఇవాళకి ఇంతవరకు చూద్దాం, ఈ శ్లోకాల వరకు, ఏకవారం వరకు. మిగిలిన శ్లోకాలు నెక్స్ట్ క్లాస్ లో ప్రాక్టీస్ చేద్దాం. ఒక్కసారి శ్లోకాలన్నీ కొంచెం లయబద్ధంగా చదివి వినిపిస్తాను, పాడడం కాదులేండి. మనం జనరల్ గా విష్ణు సహస్రనామం లలిత ఎలా చదువుతామో అదే పనితిలో వస్తుంది. ఏషా విద్యా మహాసిద్ధిదాయిని స్మృతి మాత్రతః. ఏషా విద్యా మహాసిద్ధిదాయిని స్మృతి మాత్రతః. అగ్నివాత మహాక్షోభే రాజా రాష్ట్రస్య విప్లవే. అగ్నివాత మహాక్షోభే రాజా రాష్ట్రస్య విప్లవే. ఏషా విద్యా మహాసిద్ధిదాయిని స్మృతి మాత్రతః. అగ్నివాత మహాక్షోభే రాజా రాష్ట్రస్య విప్లవే. లుంఠనే తస్కర భయే సంగ్రామే సలిలప్లవే. లుంఠనే తస్కర భయే సంగ్రామే సలిలప్లవే. సముద్రయాన విక్షోభే భూత ప్రేతాదికే భయే. మహాప్రాణాలు స్పష్టంగా వినపడాలండి. సముద్రయాన విక్షోభే భూత ప్రేతాదికే భయే. లుంఠనే తస్కర భయే సంగ్రామే సలిలప్లవే. సముద్రయాన విక్షోభే భూత ప్రేతాదికే భయే. అపస్మారజ్వర వ్యాధి మృత్యుక్షామాదిజే భయే. అపస్మారజ్వర వ్యాధి మృత్యుక్షామాదిజే భయే. శాకినీ పూతనాయక్ష రక్షః కూష్మాండజే భయే. శాకినీ పూతనాయక్ష రక్షః కూష్మాండజే భయే. అపస్మారజ్వర వ్యాధి మృత్యుక్షామాదిజే భయే. శాకినీ పూతనాయక్ష రక్షః కూష్మాండజే భయే. మిత్రభేదే గ్రహ భయే, ఇక్కడ కూడా ఆఘాత ప్రయోగం. మిత్రభేదే గ్రహ భయే వ్యసనేష్వాభిచారికే. మిత్రభేదే గ్రహ భయే వ్యసనేష్వాభిచారికే. అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః. అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః. తాదృశం ఖడ్గమాప్నోతి येन हस्तस्थितेन वै.
अष्टादश महाद्वीप सम्राट् भोक्ता भविष्यति तादृशं खड्गमाप्नोति येन हस्तस्थितेन वै तादृशं खड्गमाप्नोति येन हस्तस्थितेन वै अष्टादश महाद्वीप सम्राट् भोक्ता भविष्यति सर्वोपद्रविनिर्मुक्तः साक्षात् शिवमयो भवेत् सर्वोपद्रविनिर्मुक्तः साक्षात् शिवमयो भवेत् आपत्काले नित्यपूजां विस्तारात् करुमार्त ఆపత్కాలే నిత్య పూజాం ఇక్కడ నాసిక ద్వారా వకారం తీసుకుందాం అనుస్వరానికి ఆపత్కాలే నిత్య పూజాం విస్తారాత్ కర్తుమారభేత్ విస్తారాత్ విస్తారాత్ తకారం అక్కడతో ఆపేసి కర్తుమారభేత్ అలా విడతీసుకోండి విస్తారాత్ కర్తుమారభేత్ सर्वोपद्रविनिर्मुक्तः साक्षात् शिवमयो भवेत् आपत्काले नित्यपूजां विस्तारात् कर्तुमारभेत् एकवारं अनुस्वरं ञ एकवारं जपध्यानौ सर्वपूजाफलं लभेत् एकवारं जपध्यानौ सर्वपूजाफलं लभेत् नवावरणदेवीनां ललिताया महौजनः नवावरणदेवीनां ललिताया महौजनः एकवारं जपध्यानौ सर्वपूजाफलं लभेत् नवावरणदेवीनां ललिताया महौजनः श्रीमात्रे